వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. చదువుతో పాటు ఆరోగ్యం, లైఫ్ స్కిల్స్ పెంపొందించుకోవాలి. జిల్లా కలెక్టర్. చదువుతో పాటు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అన్ని విషయాలపై విజ్ఞాన సముపార్జన పెంచుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో గురువారం జాతీయ బాలల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జ్యోతి ప్రజ్వలన చేసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషమన్నారు. పిల్లలు పాఠశాలలో పాఠ్య పుస్తకాలతో పాటు మన చుట్టూ ప్రపంచంలో జరుగుతున్న శాస్త్ర, సాంకేతిక, సమకాలీన అంశాలపై విజ్ఞాన సముపార్జనకు ఇతర పుస్తకాలను కూడా చదవాలని సూచించారు. పిల్లలు చదువుతో శారీరక ఆరోగ్యం కలిగి ఉండాలంటే యోగా, క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. నేటి బాలలు రేపటి భావి భారత పౌరులుగా ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో వివిధ రంగాల్లో స్థిరపడాలని అన్నారు. ఇందుకు క్రమశిక్షణ కలిగిన జీవన శైలి అలవర్చుకోవాలని, చదువు, ఆరోగ్యంకు ప్రాధాన్యతను ఇస్తూ తెలుగు భాషతో పాటు ఆంగ్లం, హిందీ భాషలు నేర్చుకోవాలని, లైఫ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని అన్నారు. బాలల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, పిల్లల సంక్షేమంకు బాలల హక్కులు కమిషన్, జువైనల్ సంక్షేమ బోర్డు, మహిళా శిశు సంక్షేమ శాఖలు పనిచేస్తున్నట్లు తెలిపారు. బాలలు ఎటువంటి సమస్యలు ఎదురైనా చైల్డ్ లైన్ నంబర్ 1098కు ఫోన్ చేస్తే సమస్య పరిష్కారం చేస్తారని అన్నారు. ఈ నెల 8 నుండి 14వ తేదీ వరకు నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన పిల్లలకు జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా బాలలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ అనాథ శరణాలయం సన్నిధి విద్యార్థులు లయబద్ధంగా యోగా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరిప్రసాద్ చేసిన మ్యూజిక్ షో బొమ్మతో మాట్లాడించడం పిల్లలకు వినోదం, సంతోషం కలిగించాయి. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, కంపాక్స్ బాక్స్ 10 వస్తువులతో కూడిన 300 కిట్లను పిల్లలకు కలెక్టర్ ద్వారా అందజేశారు. ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శ్రీ నయీముద్దీన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్, జువైనల్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ శ్రీమతి గ్రెస్సీ, రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు జగపతిరావు, జిల్లా సంక్షేమ అధికారిని జరీనా బేగం, బీసీ సంక్షేమ అధికారిని ఇందిరా, డిపిఆర్ఓ శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఇస్రా, సర్వశిక్షణ అభియాన్ సిఎంఓ బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.